ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. రక్షణనిచ్చే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియ శ్రోతలందరికీ శుభములు. నేటి వాక్య ధ్యానం బ్రెయిన్, మెదడు. వాక్యాన్ని ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ కృపను విస్తరింపచేయండి. వింటున్నటువంటి మా ప్రియులనందరినీ, వారి కుటుంబాలను దీవించి అభివృద్ధి చేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నెమ్మది లేని వారికి నెమ్మదిని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, కుటుంబాలకు వారి పిల్లలకు క్షేమాభివృద్ధిని కలుగుచేయమని మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలారా, వాక్యాన్ని ధ్యానించే కొలది, దేవుని మాటలను వినే కొలది మన జీవితాల్లో నెమ్మది లభిస్తుంది. కుటుంబాలలో సమాధానకరమైన వాతావరణాన్ని చూడగలం. కనుక రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనసారా ధ్యానం చేద్దాం. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో మన మెదడును, మన ఆలోచనలను దేవునిని తీర్పు తీర్చటానికి వాడుతున్నామా అని అనిపిస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన మెదడుతోనే ఆయన ఎలాంటివాడు, న్యాయంగానే ఉన్నాడా, మంచివాడా అనే విషయాలు ఆలోచిస్తూ మనలను సృష్టించిన దేవునినే తీర్పు తీర్చటానికి ఉపయోగిస్తూ ఉంటాం. దీని అర్థము మన మెదడును లేదా మన తెలివితేటలను, మన జ్ఞానాన్ని దుర్మార్గముగా దుర్వినియోగము చేయటమే. ఒక దినాన C.S. లూయిస్ అనే వేదాంతవేత్త ఈ అంశమును గురించి రాసిన ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. మనము మన ఆలోచనల ప్రకారము నడుచుకున్నట్లయితే మన మెదడు, మన తెలివి మనకు ముఖ్యంగా అనిపిస్తాయి. అంటే వాటిని దేవునిలాగా పూజిస్తున్నామని అర్థం. ఇక్కడే ఇలాంటి సమయాల్లోనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. మన తెలివిని, జ్ఞానాన్ని నమ్ముకొని దేవుణ్ణి ఒకవేళ ప్రక్కన పెట్టినట్లయితే మనకు మనమే మోసగించుకుంటున్నాము అని అర్థం. అంతేకాదు, ఆయనను చాలా చిన్నవాడిగా, అబద్ధముగా చేస్తున్నామని కూడా అర్థం. మనకు తెలివి ఉంది కాబట్టి దానినే అన్నిటికీ వాడాలని అనుకుంటూ ఉంటాం. నీ మెదడును నీవు పూజిస్తే, నీ జ్ఞానమును, నీ తెలివితేటలను నీవు దేవునికన్నా ఎక్కువగా వాడితే నీవు విగ్రహారాధనను చేస్తున్నట్లే. మనము ఉదాహరణకు మానసికమైన వ్యాధి కలిగిన వారిని గాని, భావోద్రిక వ్యాధి కలిగిన వారిని చూచినట్లయితే వారికున్న మానసిక సామర్థ్యతలను వారు దేవునిగా పూజిస్తారు. వారి మెదడు తొందరగా పాడైపోతుంది. ఎవరైతే తమ మనస్సును పూజిస్తారో వారి గురించి లూయిస్ చెప్తున్న మాటేంటంటే, వారు మన దేవుణ్ణి అసత్య దేవునిగానే పరిగణిస్తారు, నిజమైన దేవునిగా ఎన్నటికీ గుర్తించలేరు. అంతేకాదు, కొద్ది కాలమైన తరువాత ఇలాంటివారు మానసిక రోగాలను కొని తెచ్చుకుంటారు. వారు శ్రమ పొందుతూనే ఉంటారు, మానసికంగా వేదన పడుతూనే ఉంటారు, నెమ్మది దొరకదు. ఎప్పుడు చూసినా వారు అసమాధాన స్థితిలోనే ఉంటారు. కొన్నిమార్లు వారు ఇతరులతో సంతోషంగా కూడా సమయాన్ని గడపలేరు. ఇలాంటివారు మానసికంగా వేదనతో కొనసాగి కృంగిపోతూ చివరకు అందరినీ దూరం చేసుకుని చనిపోవాలని అనుకుంటూ ఉంటారు. నేను ఒక సెమినార్ ట్రైనింగ్లో ఆసుపత్రి ఉపదేశకుడిగా చదువుతూ ఉన్నాను. ఒక దినాన నాకు మెదడు గురించి చదవాలని అనిపించింది. నేను బ్రూక్లిన్లోని కంటి ఆసుపత్రిలో 1 సంవత్సరం పనిచేశాను. ఆ సమయంలో ఆ ఆసుపత్రి ఆ పట్టణమంతటికీ పెద్ద ఆసుపత్రి.
అందులో 2700 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాలైన ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక దినాన నాకు ఆసక్తికరమైన ఆపరేషన్ ఒకటి జరుగుతూ ఉన్నది. అదే బ్రెయిన్ సర్జరీ. ఈ పేషెంటుకు ఉన్న సమస్య ఏంటంటే బ్రెయిన్లో రక్తము గడ్డగట్టింది. ఈ ఆపరేషన్లో మొట్టమొదటిగా చేయవలసిన పనేంటంటే ఆ గడ్డను కనుక్కోవటానికి పుర్రెలోని ఒక భాగమును కోయవలసి వస్తుంది. ఆ పుర్రె క్రింద ఒక తెల్లటి పొర ఉన్నది. అది ఆరెంజ్ పండు రంగులో తెల్లటి పొరను కలిగి ఉన్నది. సర్జరీ కత్తితో ఒక్కసారిగా ఆ తెల్లటి పొరను ముట్టుకోగానే మెదడు బయటకు కనపడింది. ఆ మెదడు ఒక జెల్లీలాగా కనపడింది. ఆ మెదడులోని గడ్డని తీయటానికి వ్యాక్యూమ్ క్లీనర్ లాంటి ఒక మెషిన్ను ఉపయోగించి ఆ గడ్డను తొలగించారు. మొత్తానికి ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే ఆ ఆపరేషన్ అయిన వెంటనే అతడు కోలుకోవటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. తరువాత అటూ ఇటూ కదలటం కాని మాట్లాడటం గాని చేయకూడదు. కొంతమందికి మాత్రం ఎలాంటి సమస్య ఉండదు, వారు త్వరగా కోలుకుంటారు. ప్రియ శ్రోతలు, ఈ చిన్న ఉదాహరణను ఇంతగా వివరించి ఎందుకు చెప్తున్నాను? ఇంత కష్టమైన ట్యూమర్ను కూడా చాలా సులువైన పద్ధతితో తీయగలిగారు. సులువుగా మెదడును సరిచేయగలిగారు. ఇక ప్రాముఖ్యమైన విషయమేంటంటే అంత చిన్న గడ్డ ఒక మెదడు యొక్క పూర్తి పనిని ఆపేసింది. అంతేకాదు, లోపముతో కూడిన ఆ మెదడు మనలను తప్పు మార్గములోనికి తీసుకుని వెళ్తుంది, చాలా తప్పులు చేయిస్తుంది. కాబట్టి ఎలా ఒక వ్యక్తి దేవునిని నిర్లక్ష్యం చేసి తన తెలివిని, ఆలోచనలను నమ్ముకుంటాడో, తన సొంత సామర్థ్యాన్ని నమ్ముకుంటాడో, అలాంటివారు ఎన్నటికైనా నష్టపోతారు. పరిశుద్ధ గ్రంథము నుండి 14వ కీర్తన 1వ వచనంలో కీర్తనాకారుడు ఈ విధంగా రాస్తున్నాడు: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి తమ సొంత తెలివిని ఉపయోగిస్తే వారు బుద్ధిహీనులే కదా. కాని దేవుడిచ్చిన ఆ తెలివిని అభివృద్ధి చేసుకుని దేవుని మహిమ కొరకు వాడితే ఆ మెదడు ఒక అద్భుతమైన బహుమతిగా ఉంటుంది. అంతేకాని ఆ బుద్ధిని, ఆ తెలివితేటలను, ఆ మెదడును దేవునినే తప్పులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది శాపము. ఎన్నటికైనా నష్టపోతారు. ఒకవేళ దానిని జాగ్రత్తగా వాడితే దేవునిని స్తుతించటానికి, ఆరాధించటానికి ఒక పరికరముగా వాడబడుతుంది. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనలను ఒక అద్భుతముగా నిర్మించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించండి. మనము చాలా జాగ్రత్తగా మనకు ఇచ్చిన తెలివిని, జ్ఞానమును, వివేకమును వాడగలిగితే అవి మన జీవితమును బాగుచేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది: తెలివి కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. కాని ఎంతో తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక అద్భుతమైన వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, వినండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు. దేవుని కంటే మేధస్సుకు ప్రాధాన్యత ఇవ్వటము ఆత్మకు క్షేమం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో తాము జ్ఞానులము అని చెప్పుకుంటూ మనుషులు మూర్ఖులైపోయారు. మనకున్నటువంటి ఈ తెలివితేటలు దేవుని చేత ఒక దానముగా ఇవ్వబడింది. దీనిని సరియైన పద్ధతిలో మంచి కొరకు, మేలు కొరకు ఆలోచించటానికి, రూపొందించటానికి, అభివృద్ధికి అవసరం. కాని కొందరు తమ తెలివిని దేవుని కంటే గొప్పదిగా భావించడము మొదలుపెడతారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. తెలివిని ఉపయోగించండి, కాని అది దేవుని క్రిందనే ఉండాలి. ప్రియ శ్రోతలు, బాబేలు గోపురం యొక్క ఉదాహరణ తెలిసిందే కదా. వారు తమ తెలివితో దేవునికి సమానముగా ఎదగాలని అనుకున్నారు. కాని దేవుడు వారి గర్వాన్ని అణిచివేశాడు. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ సంఘటనను మనం చూడొచ్చు. వారనుకున్నారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునంటూ శిఖరముగా ఒక గోపురాన్ని కట్టుకొందాం రండి అని మాట్లాడుకొనగా దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. అలాగే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఒకవేళ బ్రతికితే మన జీవితం కూడా తారుమారు అయిపోతుంది. గమనించాలి, మనం ఎంత తెలివైన వారమైనప్పటికీ దేవునితో పోలిస్తే అది శూన్యమే. మన మేధస్సు దేవుని పనికి సాధనం కావాలి. మన మెదడును దేవుని కంటే పైగా ఉంచినప్పుడు అది నాశనానికి కారణమవుతుంది. కనుక జాగ్రత్త వహించి మన మెదడును,
మన తెలివితేటలను, మన సామర్థ్యాన్ని దేవుని కొరకే వాడాలి. ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ఆయన కొరకే జీవిద్దాం. అట్టి గొప్ప కృపను ఆత్మదేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. పౌరసత్వము ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని. అత్యాశనే విడిచి అణకువగలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. అత్యాశనే విడిచి అణకువగలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ఏముంది ఇలలో ఇది ఒక మజిలీ, ఈ గూడారములో మూల్గుచుంటిని. ఏముంది ఇలలో ఇది ఒక మజిలీ,